అసెంబ్లీలో ఆస్తుల వివాదం కొనసాగుతూనే ఉంది. తిరుపతి జిల్లా రంగంపేటలో మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫామ్ హౌస్ లో ఉన్న తాత నాయనమ్మ సమాధుల సందర్శనకు వెళ్లిన మనోజ్, మంచు, విష్ణు బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ లోపలికి వెళ్లకుండా గేట్లు మూసివేశారు. దాంతో మనోజ్ వెంట వెళ్లిన బౌన్సర్లు గొడవకు దిగారు. విష్ణు, మనోజ్ బౌన్సర్లు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి చేజారిపోవడంతో అక్కడున్న పోలీసులు రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం మనోజ్ దంపతుల్ని ఫామ్ హౌస్ లోపలకు పంపారు. ఆ తర్వాత రంగంపేటలోని విద్యానికేతన్ దగ్గర మనోజ్ హల్చల్ చేశారు. కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ను సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కాలేజీ లోపలికి రాకుండా మోహన్ బాబు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారని తెలిపారు. అయితే మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. మనోజ్కు కోర్టు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే నా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి చక్కెర పోయడం. ఇక మనోజ్ పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ తన సిబ్బంది 200 మందితో స్కూల్లోకి వెళ్లాలని చూశారని ఆరోపించారు. పోలీసులు కోర్టు ఆదేశాల ప్రకారం మనోజ్ విద్యా సంస్థల్లోకి వెళ్లకూడదని, అయినా ఆ మాటను లెక్క చేయకుండా ప్రవర్తించారు అంటూ కోర్టు ధిక్కరణ కింద మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు.